హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు అల్లు అర్జున్ గారు 8 గంటలకి ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా. దానిలో ఆయన ఏం పాయింట్స్ డిస్కస్ చేశారో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. నార్మల్గా టీఎఫ్ఐలో ఏమైనా పెద్ద మూవీస్ రిలీజ్ అయితే వాటికి ఒకరోజు ముందే ప్రీమియర్ షోస్ అయితే పడతాయి కదా. సేమ్ అలాగే డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యింది. ఎప్పట్లాగే ప్రీమియర్ షోస్ పడ్డాయి. హైదరాబాద్లో మెయిన్గా ప్రీమియర్ షోస్ వచ్చేసి సంధ్యా థియేటర్ దగ్గర జరుగుతాయి, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్నమాట. ఇలాంటి ప్రీమియర్ షోస్కి హీరోస్ కూడా అప్పుడప్పుడు అటెండ్ అవుతూ ఉంటారు. సేమ్ అలాగే అల్లు అర్జున్ గారు కూడా పుష్ప 2కి సంధ్యా థియేటర్కి అయితే వచ్చారనమాట. బట్ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ వచ్చేసి ఫ్యాన్స్ తోపులాట్లో ఒక లేడీ, రేవతి అనే లేడీ చనిపోయింది. వాళ్ళ కిడ్ ఈ రోజుకి కూడా హాస్పిటల్లో ప్రాణాల కోసం ఫైట్ చేస్తున్నాడు. ఇది అసలు జరిగిన మ్యాటర్. దీనివల్ల ఆ రేవతి హస్బెండ్ అల్లు అర్జున్ గారి మీద నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేశారు. అది డిసెంబర్ 5వ తారీఖున జరిగింది. దానికోసం ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఇంట్రిమ్ బెయిల్ అయితే తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. అసలు ఈరోజు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సంధ్యా థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని సీఎం అన్నారు. సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండడంతో సెలబ్రిటీలు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప హీరో అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్ళారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. అతను కేవలం థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అభ్యంతరం ఏమి ఉండేది కాదు, కానీ థియేటర్కి వచ్చి రోడ్డుపై కార్ షో చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. దీంతో పక్క థియేటర్లో ఉన్న జనాలంతా ఒక్కసారిగా సంధ్యా థియేటర్ వైపు రావడంతో తోపులాట జరిగింది. ఆ జరిగిన ఘటనలోనే రేవతి అనే అమ్మాయి చనిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఆరోపించారన్నమాట. దానికి అల్లు అర్జున్ గారు ఈరోజు నైట్ 8 గంటలకైతే ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏం డిస్కస్ చేశారో ఇప్పుడు చూద్దాం. ముందుగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పారు నా డీప్ కండోలెన్సెస్ టు దట్ ఫ్యామిలీ అని చెప్పేసి. అంతేకాకుండా ఆ రేవతి ఇన్సిడెంట్ వల్ల చాలామంది అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ని అయితే తప్పు పడుతున్నారు. ప్రతి హీరో కూడా ఇలాగే చేస్తారని చెప్పేసి అందరు హీరోల్ని మెయిన్గా అల్లు అర్జున్ గారిని అయితే టార్గెట్ చేశారు. దానికి అల్లు అర్జున్ గారు చాలా బాధపడి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. అంతేకాకుండా మిస్ఇన్ఫర్మేషన్, మిస్గైడ్లైన్స్ వల్ల నా అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అయితే దెబ్బతింటుందని చెప్పి అల్లు అర్జున్ గారు ఆరోపించారు. అలాగే అల్లు అర్జున్ గారు ఎవ్రీ అవర్కి ఆ కిడ్ హెల్త్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్స్ని పర్సనల్గా అడిగి మరీ తెలుసుకుంటున్నారని కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి రేవతి ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరమని చెప్పి తాను కన్నీళ్ళు పెట్టుకున్నట్టు సందేశాలు కూడా ప్రెస్ మీట్లో కనిపించాయి. అలాగే తను థియేటర్కి రావడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారని కూడా చెప్పారు. నేనేం రోడ్ షో కూడా చేయలేదని కూడా ఆరోపించారనమాట. కాకపోతే ఈరోజు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు ఈ ఇన్సిడెంట్ వల్ల ఈ సంధ్యా థియేటర్ ఘటన వల్ల ఇలా చెప్పారు. అల్లు అర్జున్ గారికి థియేటర్ దగ్గర రావడానికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదని చెప్పి ఆయన ఈ ప్రభుత్వ పోలీస్ శాఖని అయితే అనుసరించకుండా వాళ్ళు పెట్టిన రూల్స్ని బ్రేక్ చేసి మరీ వచ్చారని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఆరోపించారు. ఇంకా దీనికి అల్లు అర్జున్ గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఎనీ సెలబ్రిటీ ఆర్ ఎనీ హీరోస్ వస్తే జనాలు అందరూ చూడడానికి వస్తారు. సో నా బేసిక్ రెస్పెక్ట్గా నేను వాళ్ళకి హాయ్ చెప్పడం చేశాను, అంతేకాని ఎలాంటి రోడ్ షోలు అయితే చేయలేదని చెప్పి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కదా, అల్లు అర్జున్ గారికి ఏమైంది, సినీ బిగ్ స్టార్స్ అందరూ అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తున్నారు, అసలు చూడాల్సింది ఆ కిడ్ని కదా, ఆ కిడ్ని వదిలేసి మీరంతా అల్లు అర్జున్ గారిని ఎందుకు పరామర్శిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదని చెప్పి గట్టిగానే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంకా అల్లు అర్జున్ గారు కూడా ఆ కిడ్ని అయితే చూడడానికి వెళ్ళలేదు. అలాంటిది సినీ బిగ్ స్టార్స్ అందరూ ఎందుకు అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారో చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో పేర్కొన్నారు. దానికి ఆన్సర్గా అల్లు అర్జున్ గారు ఇలా చెప్పారు. తన మీద కేసు వేశారు. సో కేసు వేసినప్పుడు బయటకు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళ లాయర్స్ అయితే అల్లు అర్జున్ గారు అడ్డుకున్నారు. సో అందుకని అల్లు అర్జున్ గారు
వాళ్ళ డాడీని అలాగే ప్రొడ్యూసర్ని, సినీ డైరెక్టర్ని కూడా పంపించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నానని ఈ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ మెయిన్ మోటో. అంత ఫాస్ట్గా ఈ వీడియోని మీకు అందించడానికి మా టీం అయితే చాలా కష్టపడ్డారు. మా టీం పెట్టిన కష్టానికి మీరు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.